Hi friends, welcome to Smart Knowledge Hub, Current Affairs and GK and Tech News. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ డీటెయిల్ సిలబస్ తెలుగులో చూద్దాం ఫ్రెండ్స్. గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లు కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఉంటుంది 75 150 మార్క్స్కి. పేపర్ 2లో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసి 150 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్డ్ సిలబస్ అంతా మనం ఒకసారి చూద్దాం. తెలుగులో ఏపీఎస్సీ వారు ఇంగ్లీష్లో సిలబస్ అంతా ఇచ్చారు, దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. డీటెయిల్డ్ సిలబస్ చూద్దాం. పేపర్ 1లో సెక్షన్ ఏ కింద ఏపీ హిస్టరీ 75 మార్క్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. అందులో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అని హెడ్డింగ్ పెట్టాడు. అందులో 5 టాపిక్స్ డివైడ్ చేశారు. అందులో టాపిక్ 1 పూర్వ చరిత్ర సంస్కృతులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, వారి సామాజిక ఆర్థిక మత పరిస్థితులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, వేంగి చాళుక్యులు, ఆంధ్ర చోళులు, సమాజం, మతం, తెలుగు భాష, కళలు, వాస్తుశిల్పం. ఇంకా టాపిక్ 2కు వచ్చేసరికి క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించిన పెద్ద మరియు చిన్న రాజవంశాలు, వారి సామాజిక మరియు ఆర్థిక మరియు మత పరిస్థితులు, తెలుగు భాష మరియు సాహిత్యం, కళలు మరియు వాస్తుశిల్పం అభివృద్ధి. దాంట్లో థర్డ్ చాప్టర్ ఏమొచ్చి యూరోపియన్ల రాక, వాణిజ్య స్థాపన, కంపెనీలలో ఆంధ్రదేశం, 1857 తిరుగుబాటు, ఆంధ్ర ప్రాంతంపై దాని ప్రభావం, ఆంధ్రాలో బ్రిటిష్ పాలన, సామాజిక సాంస్కృతిక చైతన్యం, జస్టిన్ పార్టీ లేదా ఆత్మగౌరవం ఉద్యమాలు, 1885 నుంచి 1947 మధ్య ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి, సోషలిస్టుల పాత్ర, కమ్యూనిస్టులు, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, జాతీయవాద కవిత్వం, అభివృద్ధి, విప్లవ సాహిత్యం, నాటక సంస్థలు, నాటక సమాఖ్య మరియు మహిళా భాగస్వామ్యం. 4వ టాపిక్ ఏమొచ్చి ఆంధ్రోద్యమ ఆవిర్భావం, అభివృద్ధి, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నాయకులు, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు, ఆంధ్రోద్యమంలో పత్రికలు, వార్తాపత్రికల పాత్ర, గ్రంథాలయోద్యమ పాత్ర, జానపద గిరిజన సంస్కృతి పాత్ర, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు, విశాలాంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ మరియు దాని సిఫారసులు, పెద్ద మనుషుల ఒప్పందం, 1956 నుంచి 2014 వరకు ముఖ్యమైన సామాజిక సాంస్కృతిక చారిత్రక సంఘటనల కింద 5వ టాపిక్ ఇచ్చాడు. ఈ 5 టాపిక్ల నుంచి 4వ టాపిక్ 5వ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్, వీటి నుంచి ఎక్కువ వస్తుంది. దాని తర్వాత 2వ టాపిక్, తర్వాత 1వ టాపిక్, 3వ టాపిక్ నుంచి కూడాను 5 టాపిక్ల నుంచి యావరేజ్గా ఒక్కొక్క టాపిక్ నుంచి 15 మార్కులు చెప్పిన ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 75 మార్కులు. అందులో 15 కంటే ఎక్కువ వచ్చే టాపిక్స్ 4, 5 టాపిక్లు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బిలో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇచ్చాడు. ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగ స్వభావం, పరిణామ క్రమం, అభివృద్ధి, భారత రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ మౌలిక నిర్మాణం 1వ టాపిక్లో ఇచ్చారు. ఇందులో పాలిటీలో 2వ టాపిక్ కింద కేంద్ర ప్రభుత్వ నిర్మాణం మరియు విధులు, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ, చట్టసభల రకాలు, ఏకసభ, ద్విసభ, కార్యనిర్వాహక పార్లమెంటరీ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, న్యాయ క్రియాశీలత అని 2వ టాపిక్ ఇచ్చారు. 3వ టాపిక్ కింద కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన కార్యనిర్వాహక సంబంధాలు, అధికారాల విభజన, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలు, రాజ్యాంగ సంస్థలు, అధికారాలు, విధులు, మానవ హక్కుల కమిషన్, సమాచార హక్కు చట్టం, లోక్పాల్ మరియు లోకాయుక్తలు. నెక్స్ట్ 4వ టాపిక్ ఏమొచ్చి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్, భారత రాజ్యాంగంలో ఏకీకృత మరియు సమాఖ్య లక్షణాలు, రాజకీయ పార్టీలు, జాతీయ రాష్ట్ర పార్టీలు, ఎన్నికల సంస్కరణలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇచ్చారు 4వ టాపిక్. ఇంకా 5వ టాపిక్ ఏమొచ్చి కేంద్రీకరణ, వికేంద్రీకరణ, బలవంతరాయ్ మెహతా కమిషన్, అశోక్ మెహతా కమిటీలు, 73వ 74వ రాజ్యాంగ సవరణలు ముఖ్యంగా ఇచ్చారు. ఈ పాలిటీ కూడాను 5 టాపిక్లకి మనం డివైడ్ చేసుకుంటే ప్రతి టాపిక్ నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క టాపిక్ నుంచి మార్క్స్ డివైడ్ చేసి మనం చదువుకోవడం ఉత్తమం. ఇంకా పేపర్ 2లోకి వెళ్తే మనం సెక్షన్ ఏలో మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ డివైడ్ చేశారు. ఇందులో
ఇందులో కూడా మనకు 5 టాపిక్లు డివైడ్ చేశారు. అందులో మొదట 4 టాపిక్లు ఇండియన్ ఎకానమీకి సంబంధించి, చివరి టాపిక్గా ఏపీ ఎకానమీ ఇచ్చారు. అందులో ఎకానమీలో మొదటి టాపిక్ ఏమొచ్చి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక ప్రణాళికలు, జాతీయ ఆదాయ భావన, ఆర్థిక అభివృద్ధి, భారతదేశంలో ప్రణాళిక వ్యూహం, 1995లో నూతన ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ మరియు నీతి ఆయోగ్. రెండవ టాపిక్ ద్రవ్యము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తము, విదేశీ వాణిజ్యం, ద్రవ్య సరఫరా విధులు మరియు చర్యలు, ఆర్బీఐ దాని విధులు, ద్రవ్య విధానం, పరపతి నియంత్రణ, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం మరియు అభివృద్ధి, ద్రవ్యోల్బణం కారణాలు, నివారణ వ్యూహాలు, భారతదేశ ద్రవ్య విధానం, ద్రవ్య అసమతుల్యత, లోడ్ బడ్జెట్, ద్రవ్య విధానం, భారతీయ పన్ను వ్యవస్థ, జీఎస్టీ. దీంట్లోనే బడ్జెట్ కూడా చదువుకోవాలి ఎఫ్డిఐలకు సంబంధించి. మూడో టాపిక్ కింద భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం మరియు సేవా రంగం. వ్యవసాయ రంగంలో పంటల సరళి, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత. భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి, పారిశ్రామిక విధానాలు మరియు సమస్యలు, నూతన పారిశ్రామిక విధానం 1991, పెట్టుబడుల ఉపసంహరణ, సులభతర వ్యాపారం, పారిశ్రామిక రుగ్మతలు, కారణాలు మరియు నివారణ చర్యలు. సేవా రంగంలో భారతదేశంలో సేవారంగం అభివృద్ధి మరియు పాత్ర. ఇంకా 4వ టాపిక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ ద్రవ్య నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వృద్ధి, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, సెక్టోరల్ కంట్రిబ్యూషన్ రంగాల సహకారం, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ పన్ను, పన్నేతర ఆదాయాలు. 5వ టాపిక్ ఏమొచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అనుబంధ రంగం, పారిశ్రామిక మరియు సేవా రంగాలు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యూహాలు, పథకాలు, కార్యక్రమాలు, పరిశ్రమల వృద్ధి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం, సింగిల్ విండో పద్ధతి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక కారిడార్లు, సేవల రంగం నిర్మాణం వృద్ధి, ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఐటీ పాలసీ. వీటి వరకు చదువుకోవాలి మనం ఎకానమీలో. అండ్ సెక్షన్ బిలో 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంట్లో కూడా 5 టాపిక్లు మళ్ళీ డివైడ్ చేశారు ఫ్రెండ్స్ మనకి. దానిలో మొదటి టాపిక్ ఏమొచ్చి టెక్నాలజీ మిషన్ విధానాలు మరియు అనువర్తనాలు, జాతీయ సైన్స్ టెక్నాలజీ పాలసీ, ఇన్నోవేషన్ పాలసీలు, జాతీయ వ్యూహాలు మరియు మిషన్లు, కొత్త టెక్నాలజీలు, అంతరిక్ష పరిశోధన, భారత అంతరిక్ష రంగంలో ముఖ్యమైన లాంచింగ్ వెహికల్స్, ఇటీవల ప్రయోగించబడిన ఉపగ్రహాలు వాటి ఉపయోగాలు, డిఆర్డిఓ నిర్మాణం మరియు విజన్, డిఆర్డిఓ అభివృద్ధి చేసిన సాంకేతికలు, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, డిజిటల్ ఇండియా మిషన్, సైబర్ భద్రత, సైబర్ దాడులు, సైబర్ భద్రతా పాలసీ 2013 ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఇది అణుశక్తి రంగంలో భారతదేశంలో అణు రియాక్టర్లు, అణు విద్యుత్ కేంద్రాలు మొదలైన అంశాలు ఇచ్చారు. రెండోది శక్తి వనరుల నిర్వహణ మరియు భారతదేశంలో స్థాపించబడిన శక్తి సామర్థ్యం మరియు శక్తి డిమాండు, జాతీయ ఇంధన విధానం, జీవ ఇంధనాలపై జాతీయ విధానం, భారత్ స్టేజ్ నిబంధనలు, పునరుత్పాదక లేక పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు మొదలైన అంశాలు ఇచ్చాడు. మూడో టాపిక్ జీవావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం. దీనిలో ఆవరణ శాస్త్రం వచ్చి ఆవరణ శాస్త్రం మరియు జీవావరణ వ్యవస్థ. జీవావరణ శాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు, జీవావరణ వ్యవస్థ యొక్క భాగాలు, అణుఘటకాలు. జీవ వైవిధ్యం అర్థం మరియు వివరణ, జీవ వైవిధ్యం హాట్స్పాట్లు, జీవ వైవిధ్య పరిరక్షణ పద్ధతులు, కన్వెన్షన్స్ మరియు ప్రోటోకాల్స్, వన్యప్రాణి సంరక్షణ, భారతదేశంలో అంతరించిపోతున్న జాతులు, సైట్స్ కోసం ప్రత్యేకంగా అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ బయోస్పియర్ రిజర్వాయర్స్, వన్యప్రాణి సంరక్షణ వ్యూహాలు, ప్రాజెక్టులు కోసం అడిగాడు. 4వ టాపిక్ వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాలు వర్గీకరణ, భారతదేశంలో ఘన వ్యర్థాల తొలగింపు మరియు నిర్వహణ పద్ధతులు, పర్యావరణ కాలుష్యంలో రకాలు, కాలుష్య నియంత్రణ చర్యలు, భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఇటీవల చేపట్టిన ప్రాజెక్టులు మరియు చట్టాలు, కార్యక్రమాల కోసం అడిగాడు. ఇంకా 5వది పర్యావరణం మరియు ఆరోగ్యం. పర్యావరణంకు సంబంధించి పర్యావరణ సవాళ్లు, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణత, సముద్ర ఆమ్లీకరణ. పర్యావరణ పరిరక్షణ వ్యూహాల్లోకి వచ్చి వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఇటీవల చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు, ప్రోటోకాల్స్, సదస్సులు, వీటిలో భారతదేశం భాగస్వామ్యం మరియు పాత్ర.
ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్లోకి అర్థం, స్వభావం, పరిధి, సుస్థిర అభివృద్ధి యొక్క భాగాలు, లక్ష్యాలు. భారతదేశంలో వ్యాధులు మరియు అంటువ్యాధులు, ఎండమిక్, ఎపిడమిక్, మహమ్మారి సవాళ్ళు, ఇటీవల ధోరణులు, సంసిద్ధత, ప్రతిస్పందన. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ, పంపిణీ మరియు ఫలితాలు, ఇటీవల చేపట్టిన ప్రజారోగ్య కార్యక్రమాలు మొదలైన అంశాలు ఇచ్చారు ఫ్రెండ్స్. సిలబస్ డీటెయిల్గా చదువుకొని ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే మనం మంచి మార్కులు సాధించి విజయం సాధించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేయండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రిప్షన్ పెంచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.